హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ పరిరక్షణ కోసం రేవంత్ ప్రభుత్వం ఈ ఏజెన్సీని తీసుకొచ్చింది. దీంతో నగరంలోని అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆక్రమణ అని కన్ఫర్మ్ అయితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇస్తోంది హైడ్రా. ఆక్రమణలు మీరు కూలుస్తారా, మమ్మల్ని కూల్చమంటారా అని వార్నింగ్ ఇచ్చేస్తోంది. గాజుల రామారంలోని చింతల చెరువులో బఫర్ జోన్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలు, దేవేందర్ నగర్లో నిర్మించిన కొన్ని అక్రమ కట్టడాలు, జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ లేఅవుట్లోని పార్క్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత, ఇలా ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు అధికారులు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి, తర్వాత జరిగేది మేం చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇలా రోజుకో చోట జరుగుతున్న ఆక్రమణల కూల్చివేతలు ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైనే ఫోకస్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బృందానికి రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. రాష్ట్రంలో దాదాపు 970 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందని, మెరైన్ ఫిషింగ్ లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని రవీంద్ర తెలిపారు. అయినప్పటికీ పాత పద్ధతిలోనే సముద్రంలో వేట కొనసాగిస్తున్నారని, వేటలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని తెలిపారు. మత్స్యకారులు ఆక్వా రంగ అభివృద్ధికై మచిలీపట్నంలో ఆక్వా మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరామని తెలిపారు. చాలా అరుదైన చేప జాతులు అంతరించిపోతున్నాయని, నూతన చేప జాతులను ఆవిష్కరించారన్నారు. మడ అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికేస్తున్నారని, మడ అడవుల పెంపకానికి సహకరించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. చిన్న షిప్లకు తోడుగా మత్స్యకారులకు సౌకర్యంగా మదర్ షిప్ ను ఏర్పాటు చేసే అంశాన్ని బృందం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం కలిసేలా సహకరించాలని కోరుతామని వెల్లడించారు. రేపు మేమందరం కలిసి కలవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. అలాగే టూరిజంలో కూడా కేంద్రం నుంచి చాలా సపోర్ట్ ఉంది. అందుకని టూరిజం మినిస్టర్ గారిని కూడా రేపు వెళ్ళి కలవాలని చెప్పి కూడా మరి వారిని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్స్ కూడా మనం టూరిజం కింద చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. కేరళలో ఇవాళ టూరిజం పెరగడానికి కారణం బ్యాక్ వాటర్స్. ఆ బ్యాక్ వాటర్ టూరిజం కానీ డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే ఇంకా చాలా రంగాలు